హలో హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు అయితే డే 23. సో ఈరోజు అయితే నేనేం స్టాక్ సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ నిన్న ఏదైతే పోర్ట్ఫోలియో ఉండిందో ఆ పోర్ట్ఫోలియోలోనే ఈరోజు కూడా సేమ్ అవే స్టాక్స్ని చూశాను. అండ్ ఈరోజు నేను ట్రేడ్ చేసినది ఓన్లీ నిఫ్టీ 50లో మాత్రమే ట్రేడ్ చేశాను. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా R1 ఎప్పుడైతే కట్టే రివర్సల్గా క్లోజ్ అయ్యి క్యాండిల్ ఫస్ట్ క్యాండిలే హ్యూజ్ బిగ్ రెడ్ క్యాండిల్గా ఫామ్ అయింది. అది కూడా చాలా బేరిష్ క్యాండిల్, ఫుల్గా మోర్బోజు క్యాండిల్. సో ఇక్కడి నుంచి డౌన్వర్డ్ స్టార్ట్ అయింది. ఎస్టర్డేస్ హై ఎప్పుడైతే క్రాస్ అయ్యి డౌన్వర్డ్ వచ్చిందో అక్కడి నుంచి మీరు చూస్తే సపోర్ట్ వరకు నాన్ స్టాప్ ఫాల్ వచ్చింది. ఎందుకు అని మనం కంపెనీస్ చూస్తే 12 ఉంటే 8 లూజర్స్లో ఉన్నాయి. అది కాక వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనకి బేరిష్గా ఉన్నాయి. అందుకోసమే బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అనేది మనకు వచ్చింది. సో నేను నిఫ్టీ 50లో ఎక్కడ ఎంట్రీస్ తీసుకున్నాను అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఎంట్రీస్ తీసుకున్నాను. ఫస్ట్ నార్మల్గా అప్వర్డ్ ఎంట్రీ తీసుకున్నాను మార్నింగ్. ఎప్పుడైతే ఎస్టర్డేస్ హైని బ్రేక్ చేసి క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయిందో సో నేను బులిష్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని 9:30కి అప్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. 9:45 క్యాండిల్లో చూస్తే మీరు 24,344 టచ్ అయింది. అంటే నా ప్రాఫిట్ 600 to 700 ప్లస్లో ఉన్నది. సడన్గా మీరు అదే క్యాండిల్లో అబ్జర్వేషన్ చేస్తే డౌన్వర్డ్ అయిపోయింది, రెడ్గా మారింది క్యాండిల్. సో అదే క్యాండిల్లోనే నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. అప్పటికే నా లాస్ అనేది 2000 దాటిపోయింది. సో ఎప్పుడైతే R1 బ్రేక్ అయిపోయిందో నెక్స్ట్ ఇమీడియట్గా డౌన్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను అప్ టు CPR వరకు. సో నా లాస్ ఏదైతే ఉందో అది రికవరీ అయిపోయి ప్రాఫిట్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇంకా నేను ఆఫ్టర్నూన్ సెషన్లో ఎక్కడ కూడా ఎంట్రీస్ అనేది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదని కూడా మనం లైవ్ ఏదైతే చేసామో దాంట్లో మనం నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంతే, నేను ఈరోజు ఏ స్టాక్లో కూడా నేను ఎంట్రీస్ అనేవి తీసుకోలేదు. నెక్స్ట్ సెన్సెక్స్ చార్ట్ని మనం ఓపెన్ చేసి చూసేద్దాం. సెన్సెక్స్లో కూడా సేమ్ సినారియో. ఎప్పుడైతే R2 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి కూడా మీరు చూస్తే నాన్ స్టాప్ ఒకటే క్యాండిల్ అనేది బిగ్గా ఫామ్ అయింది. మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఎగ్జాక్ట్గా నేను ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ వచ్చేసేసి 9:35 క్యాండిల్లో సెన్సెక్స్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే R1 లెవెల్ దగ్గర ఎక్కడైతే క్యాండిల్ ఉండిందో ఆ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ఎగ్జాక్ట్గా 9:10 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓన్లీ 1200 రూపీస్ ప్రాఫిట్ని నేను బుక్ చేసుకున్నాను. ఎవ్రీడే 50 to 70 పాయింట్స్ మాత్రమే సెన్సెక్స్లో క్యాప్చర్ చేసుకుంటాం. సో దాంట్లో ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాం. ఇంకా అంతే, ఏ ట్రేడ్స్ కూడా ఎంట్రీ అనేది తీసుకోలేదు. మీరు చూస్తే ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసేసి 4946 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ వచ్చింది. లాస్ రికవర్ చేసుకోగా విత్ ఓన్లీ 1 లాట్ మాత్రమే ఇది నేను ట్రేడ్ చేసింది, 1 లాట్తో మాత్రమే. సో ఆప్షన్ బయర్స్ ఎప్పుడు కూడా మొమెంటమ్ని క్యాప్చర్ చేసుకుంటాం కాబట్టి ఇంకా నో ట్రేడ్స్. అండ్ హోల్డింగ్స్లో ఈరోజు ఇంకొక 1% డౌన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.